ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఆ జట్టుకు వరుసగా 4వ ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఓటమికి ఇదే ప్రధాన కారణమని అంగీకరించాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుతిరగడంతో పాటు ఇతర బ్యాటర్లు విఫలమవడంతో ఓటమి తప్పలేదు. మా ఓటమికి బ్యాటింగే కారణమని, ఒక జట్టుగా, ఒక గ్రూప్‌గా మేం తీవ్ర నిరాశలో ఉన్నామని, సమాధానాలు బయట కాదు మాలోనే వెతుక్కోవాలని పంత్ వ్యాఖ్యానించారు. బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్‌గా తాము విఫలమయ్యామని పంత్ అంగీకరించాడు. అయినప్పటికీ జట్టు పుంజుకోగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ తాము బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు తక్కువ చేసినప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణించి విజయాన్ని అందించారని ప్రశంసించారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది.